పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అది జేసీ ప్రభాకర్ రెడ్డి దెబ్బంటే కూటమి నేతలకు షాక్ ఇస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి దెబ్బకు కూటమిలో కలకలం. నన్నెవరూ ఆపలేరంటున్నారు రాయలసీమారెడ్డి. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిత్యం వివాదాల్లో ఉంటున్నారు. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఏదో రకంగా వార్తల్లో ఉంటున్నారు. ఇప్పుడు అధికార పార్టీకి జేసీ వ్యవహారం తలనొప్పిగా మారింది. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉండగా ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే అక్కడ అస్మిత్ రెడ్డి జోక్యం అంటూ ఏమీ ఉండదు. జేసీ చెప్పిన ప్రకారమే తాడిపత్రి నియోజకవర్గంలో అధికారులు నడుచుకోవాల్సి ఉంటుంది. అంతవరకు ఓకే అయినా సొంత పార్టీ నేతలపైన ఆయన విమర్శలు చేస్తుండడం కూటమి పార్టీలకు తలనొప్పిగా మారింది. ఫ్లై యాష్ వ్యవహారం ఇప్పుడు మరింత ముదిరింది. కడప ఫ్లై యాష్ వ్యవహారంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ విభేదాలను రూపుమాపాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నించినా ఫలించలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి సమావేశానికి గైహాజరయ్యారు. ఆదినారాయణ రెడ్డి హాజరై అక్కడ పరిస్థితులను చంద్రబాబుకు వివరించారు. తర్వాత చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాకు వెళ్లిన సమయంలో అస్మిత్ రెడ్డిపై ఒక రకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి నష్టం తెచ్చే పనులు చేయవద్దంటూ హెచ్చరించారు. ఈ విషయం జేసీ ప్రభాకర్ రెడ్డికి తెలిసినా ఆయన తీరు మారలేదు. మరోసారి బీజేపీ నేతలపై మండిపడ్డారు. కడపలో జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన లారీలున్నాయి. ఆ వివాదం ఇంకా ముగిసిపోలేదని చెప్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన బస్సు అగ్ని ప్రమాదంలో తగలబడిపోయింది. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డికి తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది. డిసెంబర్ 30న తన మహిళల కోసం ప్రత్యేకంగా నది ఒడ్డున నూతన సంవత్సర వేడుకలను నిర్వహించాలన్న ఆకస్తో బీజేపీ నేతలు తన బస్సులను తగలబెట్టారని ఆయన నేరుగా ఆరోపించారు. ఆ వేడుకలకు వెళ్లొద్దని బీజేపీ నేతలు బహాటాన్ని ప్రకటించింది ఆయన గుర్తు చేశారు. తన బస్సులను తగలబెట్టింది బీజేపీ వారేనని జగనే నయమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. పోలీసులు కూడా బీజేపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అవుతుండటంతో జేసీని ఆపేదెలా అని ఇప్పుడు కూటమి నేతలు తలలు పట్టుకున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.